బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మూసీ గోసా బీజేపీ భరోసా పరామర్శ యాత్రను నిర్వహిస్తున్నారు. లంగర్ హౌస్ లోని బాపుఘాట్ నుంచి యాత్రను చేపట్టారు. మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి నిర్వహించారు. మూసీ రివర్ ఫ్రంట్ కారణంగా ఇల్లు కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. సమస్యలను విన్న రామచంద్రరావు బలవంతపు కూల్చివేతలను వెంటనే నిలిపేయాలంటూ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గాంధీ సరోవర్ పేరుతో పేదల ఇల్లు, జవాన్ల ఫ్లాట్లను కూలగొడుతున్నారని మండిపడ్డారు. కోసం 4,000 కోట్ల రూపాయలు తీసుకుంటాం. ఈ పార్కు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి మీ మనుషుల కోసం చేస్తా ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధుల్లో మీ కిక్ బ్యాక్స్ కోసం చేస్తా ఉన్నారు. ప్రజల సంక్షేమం కోసం చేయట్లే. మూసి ప్రక్షాళన చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మూసి ఏదైతే ప్రవహిస్తుందో ఈ మూసి పక్కన ఉన్నటువంటి ఒక బఫర్ జోన్ పేరు మీద మధ్యవర్తి కుటుంబాల ఇళ్లు కూలగొట్టడం కానీ, బీద వాళ్ళ ఇళ్లు కూలగొట్టడం కానీ దాన్ని ఒప్పుకోం. ఈరోజు లక్షలాది మంది ఈ మూసి పక్కన బీద వాళ్ళు నివసిస్తున్నారు. మేము ఆ ఇళ్లలో పండుకున్నాం. మేము ఆ రోజు రాత్రి గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు కూడా డిపిఆర్ లేదు.